దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయము. ఇక్కడ 25వ వచనం చదువుదాం. అతడు యెహోవాకు మొరబెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి చాలు. కొద్ది నిమిషాలు చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఏంటి ఈరోజు మనం వినబోయే అంశము అంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఏం చేస్తూ ఉన్నాడంట? పరీక్షించుచూ ఉన్నాడు అని ఉంది ఇక్కడ వాక్యంలో. ఏం చదివాం? అంతటా అక్కడ వారిని పరీక్షించి, అక్కడ వారిని పరీక్షించి. మానవుని యొక్క జీవితములో ఈ పరీక్షలు అనేవి కామన్. మానవుని యొక్క జీవితములో పరీక్షలు అనేవి సర్వసాధారణం. చిన్నప్పటి నుండే ఎల్కేజీలో కూడా పరీక్షలే. ఎక్కడ? ఎల్కేజీలో కూడా పరీక్షలే. గమనించండి, మనం లేకపోతే నాకన్నా ముందు చదివినటువంటి వాళ్ళకి చదువు విషయంలో ఆలోచన చేస్తే స్టడీ అవర్స్ ఉండేవిగా, లేకపోతే గ్రాడ్యుయేషన్ అంటే ఎప్పుడు ఉండేది? గ్రాడ్యుయేషను డిగ్రీ అయిపోయిన తర్వాత పిహెచ్డి చేసినప్పుడు, డాక్టరేట్ చేసినప్పుడు, అప్పుడు నల్ల గౌన్ వేసి పైన టోపీ పెట్టి చేతిలో ఒక రౌండ్ వైట్ పేపర్ లాంటిది పెట్టి దానికి ఒక రిబ్బన్ కట్టి అది గ్రాడ్యుయేషన్ కింద ఉండడం అనేది జరుగుతూ ఉండేది. మరి ఇప్పుడు మొన్న మా రోనీ గాడికి గ్రాడ్యుయేషన్ చేశారంట, ఫోటో పెట్టారు. నేనేమో ఎక్కడో ఉన్నాను, గమనించలేదు. తర్వాత ఎప్పుడో చూస్తే ఆడికి గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసేసి ఫోటో పెట్టేసరికి ఏంటా అని ఆశ్చర్యపోయాను. అంటే పరిస్థితులు ఏమైపోతూ ఉన్నాయి? మారుతూ ఉన్నాయి. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. చిన్నప్పటి నుండే, ఎల్కేజీ నుండే ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలాగా ఉంటున్నాయంటే 10th క్లాస్లోనో లేకపోతే ఎంసెట్లో ఏ రకంగా ఉంటాయో అలాగున చిన్నప్పటి నుండి ర్యాంకింగ్ సిస్టమ్. హాల్ టికెట్ ఎప్పుడు చూశారు మీరు? నాకన్నా పెద్ద ఉన్న వాళ్ళు హాల్ టికెట్ ఎప్పుడు చూసి ఉంటారు? 10th క్లాస్లో కానీ హాల్ టికెట్ వచ్చేది కాదు. 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది కానీ హాల్ టికెట్ ఉందో లేదు గుర్తు రావట్లేదు. నాకైతే గుర్తులేదు. 7th క్లాస్లో మేము చదివేటప్పుడు 7th క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది కానీ హాల్ టికెట్ నాకు ఉందో లేదు గుర్తులేదు. గుర్తుంది ఎవరికన్నా? ఉందా హాల్ టికెట్? 7thకి ఏమో ఉండేదేమో, నాకు అంత ఐడియా లేదు. తర్వాత 10th. కానీ ఇప్పుడు 1వ తరగతి నుంచే హాల్ టికెట్, 1st క్లాస్ నుంచే హాల్ టికెట్లు ఇస్తూ ఉన్నారు. గమనించండి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎందుకు అంటే సింపుల్, మనలో ఉన్నటువంటి నైపుణ్యతను చూడటానికి, పరీక్షించటానికి, మనలో ఉన్నటువంటి టాలెంట్ని ఒక రకంగా చెప్పాలి అంటే బయటకు తీయటానికి. ఆలోచన చేయండి ఒకసారి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, పరీక్షల్లో మరి మంచి మార్కులు సాధించిన వారు చక్కగా సంతోషంగా హాయిగా
ఉల్లాసంగా వారి యొక్క మరి జీవితంలో ఆనందానికి హద్దులు అనేవి లేనటువంటి రీతిగా వారు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. పరీక్ష అనేది మన యొక్క టాలెంట్ని ఏం చేస్తుంది, అది బయటకు తీసుకుని వస్తుంది కదా. సరే, మరి ఇప్పుడు బైబిల్లో మనం చదివినటువంటి వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, వారిని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. ఎప్పుడు పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు వారిని? గమనించండి, దానికి ముందు జరిగినటువంటి సంఘటన, ఈ పరీక్షకు ముందు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. గొప్ప అద్భుతం, అది ఎవ్వరు చూడనిది, ఎవరు ఊహించనిది, ఎవరు కూడా అసలు అలా జరుగుతుంది అనేటువంటి ఒక ఊహ కూడా లేనటువంటిది. ఈ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే, మేము ఇంకా చనిపోబోతూ ఉన్నాం, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం, ఇంక మా పని అయిపోయింది అనేటువంటి భావనలో ఉన్నటువంటి సమయంలో లాస్ట్ మినిట్లో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ గొప్ప అద్భుతమే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలటం. ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలుగా అవి ఆ యొక్క మరి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులందరూ కూడా, అందరూ అంటే ఎంతమంది? 10 మందా, 100 మందా, 1000 మందా? ఆలోచన చేయండి సార్. లక్షల మంది అంతమంది ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటే అంతవరకు కూడా దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలగా. ఆలోచన చేయండి. ఇప్పుడు వర్షం వస్తేనే మనకి బురద, బంద, మట్టి, అవునా? అలాంటిది ఎన్నో సంవత్సరాల నుండి సముద్రములో ఉన్నటువంటి ఆ యొక్క నేల, నానిన నేల, నీటితో నిండిన నేల, ఆ యొక్క సమయంలో ఏమైపోయిందంట, ఆరిన నేలగా. అది దేవుడు చేసినటువంటి అద్భుతం, అది దేవుని యొక్క శక్తి. ఏమైంది ఒకసారి, సముద్రాన్ని ఎలా ఉంచాలో అలా ఉండమన్నాడు. సో సముద్రం ఏం చేసింది, దేవుని మాటను బట్టి అప్పటి వరకు గోడగా ఉన్న సముద్రం మరలా నీటిలాగా అయిపోయింది. దేవుని ప్రజలు ఏమయ్యారు, ఆ యొక్క ఫరో సైన్యము నుండి కాపాడబడ్డారు. మరి ఫరో సైన్యం ఏమైంది? ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు ఏమైనా పక్షపాతం చూపెట్టాడా? ఆలోచన చేయండి. ఎవరైతే ఆయన మీద ఆధారపడ్డారో వారిని కాపాడాడు, ఆయన మీద ఆధారపడిన వారిని కాపాడాడు. మరి వీరు అంటే ఫరో సైన్యము దేవుని మీద ఆధారపడిందా? వారు ఏమయ్యారు, నాశనం అయిపోయినటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మీరు ఇంకొక మాట ఆలోచన చేయండి. కేవలం చనిపోయారు అంటే సరిపోద్దా? ఇప్పుడు మీకు అర్థం కావటం ఒక మాట చెప్తా. ఏ దేశంలోనైనా సరే ఒక సైనికుడు చనిపోయాడు అంటే అది ఎంత బాధాకరమైన విషయం. ఒక సైనికుడు చనిపోయాడు అంటే ఎంత బాధాకరమైన విషయం, అవునా? ఎందుకంటే ఆ యొక్క భర్తీ ఎవరు కూడా తీర్చలేనిది కదా. అలాంటిది ఒకేసారి ఆ యొక్క ఐగుప్తు దేశానికి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా ఏమైపోయింది, ఒకేసారి చనిపోయారు. ఇప్పుడు ఆ దేశానికి ఎంత నష్టం, ఆ దేశం ఎంత కోలుకోలేనటువంటి పరిస్థితి, మీకు అర్థమవుతుందా? ఆలోచన చేయండి. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని వారు బానిసలుగా చేసినందుకు కావచ్చు,
దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసించినందుకు కావచ్చు, దేవుని ప్రజలైనటువంటి వారిని వారు కఠినముగా మరి చాలా అంటే చాలా భయంకరమైనటువంటి రీతిగా వారిని చూసినందుకు కావచ్చు, ఏం జరిగింది అక్కడ? తీరని నష్టం, చెప్పలేనంత నష్టం వాటిల్లింది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన తన బిడ్డలను కాపాడువాడు, నడిపించువాడు, రక్షించువాడు. రైట్. ఇప్పుడు ఈ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉంది? చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత సంతోషం. ఈ 15వ అధ్యాయంలో మనం చదివితే ఆ యొక్క అధ్యాయం అంతా కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాటలు పాడుతూ ఉన్నారు, దేవునిని కీర్తిస్తూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు చేసినటువంటి ఆ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని బట్టి, గొప్ప అద్భుతాన్ని బట్టి వారు ఎంత సంతోషంగా ఆ పాట పాడుతున్నారో ఈ 15వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు చదివితే ఇదంతా కూడా పాటే. ఎందుకు పాడుతున్నారంటే సంతోషముగా, ఆనందముగా అయిపోయింది. మొత్తానికి వారు సముద్రాన్ని దాటేశారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇంకా వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు. అయితే 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడచిరి. అంతటా వారికి నీళ్ళు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఓకే, ఇప్పుడు 3 రోజుల ప్రయాణం. ఎన్ని రోజులు? 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణం ఎందులో చేశారు? అరణ్యములో అని వాక్యంలో కనబడుతుంది స్పష్టంగా. ఎక్కడంట? అరణ్యములో వారు ప్రయాణము చేశారు. ఓకే, ఇప్పుడు ఈ 3 రోజుల ప్రయాణములో దరిదాపులో ఒక రోజుకి తక్కువ అనుకుంటే ఒక 20 కిలోమీటర్లు నడిచినా, ఎంత తక్కువ అనుకుంటే 20 కిలోమీటర్లు నడిచినా, 20 కిలోమీటర్లు అంటే రాజమండ్రి రావటం, కోటిపల్లి బస్ స్టాండ్కి, ఇక్కడ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ కోటిపల్లి బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రావటం సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? ఇప్పుడంటే అందరికి బండ్లు అలవాటు అయిపోయి ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళాలన్నా బండి వేసుకుని వెళ్ళే పరిస్థితి. కానీ మరి పూర్వకాలం చిన్నప్పుడు ఏంటి పరిస్థితి? మేము ఇంటర్మీడియట్ చదువుతాడు బస్సు ఎక్కాలంటే వినాయకుడి గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎక్కేవాళ్ళం. బస్సు మన గట్టు మీద కూడా ఆపేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు గట్టు మీదకి నడుచుకుంటూ వెళ్ళాలంటే గట్టు మీదకి నడిచా అనేటువంటి పరిస్థితి చాలామందికి. అవునా? సో ఆ రోజుల్లో నడకే, ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలి అన్నా నడకే. కాబట్టి అంటే ఇంకా ఎక్కువే నడుచుండొచ్చు, కానీ మినిమం ఒక 20 కిలోమీటర్లు నడిచిన వారు ఎంత దూరం నడిచారు? 3 రోజులు అంటే 3 రెళ్ళు 60 కిలోమీటర్లు వారు నడుచుని ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ఈ అరణ్యములో నడక మామూలుగా రోడ్లు ఉంటాయా అంటే మామూలు రోడ్లు ఉండవు. భయంకరమైనటువంటి పరిస్థితి 1. 2, అరణ్యములో అంటే వేడి, పగలు చాలా వేడి ఉంటుంది. అరణ్యములో పగలు చాలా వేడి ఉంటుంది, రాత్రులు చాలా చలి ఉంటుంది. అది అరణ్యములో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు. అయితే ఈ 3 దినాలు అనగా 60 కిలోమీటర్లు, దరిదాపు 60 కిలోమీటర్ల దూరం వాళ్ళు ఏమైనా హాయిగా సూటు బూటు వేసుకుని నడిచేటువంటి పరిస్థితి అంటే ఎవరు బరువు వారే మోసుకోవాలి.
కారణం ఏంటి? ఐగుప్తులో వారికి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మూటలు కట్టుకొని వాళ్ళు భుజాన్ని మోసుకుంటూ కొన్ని గాడిదల మీద వేసుకొని అలాగున వారికి సంబంధించినటువంటి సంపద అంతా కూడా కూడబెట్టుకొని వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మరి బరువుతో నడిచినప్పుడు, ఎండలో నడిచినప్పుడు, అరణ్యములో నడిచినప్పుడు 1 గంట నడిస్తే వెంటనే మనం ఏమనుకుంటాం? దాహం నీళ్ళు ఉండరా, చచ్చిపోయేటట్టున్నాను అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది మనకైతే, అవునా? కానీ 3 దినాలు వాళ్ళు ఎలా నడిచారంట? నీళ్ళు లేకుండానే నడిచారంట. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి, వారి యొక్క ఆరోగ్యానికి మెచ్చుకోవాలి, లేకపోతే వారి యొక్క స్టామినాకి మనము మెచ్చుకోవాలి. 3 దినాలు అంత బరువుతో అరణ్యములో ఎండలో నీళ్లు లేకుండా నడవడం అంటే మామూలు మాటలైతే కావు, నో డౌట్. అయితే అక్కడ వారికి ఏమి లేదు, నీళ్లు దొరకలేదు. తర్వాత అందుకు వారు ఏం చేశారు? అక్కడ నుండి మారాకు చేరిరి. మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్ళు త్రాగలేకపోయిరి. ఆ మారాలో నీళ్లు కనబడ్డాయి. ఇప్పుడు కనబడినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? 3 దినాలు నీళ్ళు, 3 దినాలు నీళ్ళు, 3 దినాలు నీళ్లు లేనటువంటి వాళ్ళకి నీళ్లు కనబడితే ఎలా ఉంటుందో పరిస్థితి? ఇంక ఎలా తాగుతున్నారో తెలియదు. ఖర్చు పెట్టి తాగుతున్నారా, ఎత్తుపెట్టి తాగుతున్నారా, లేకపోతే జంతువుల్లాగా కుక్కలాగా తాగుతున్నారా? ఏం పట్టించుకోరు. ముందు ఏం చేయాలి? గొంతు తడుపుకోవాలి అన్నట్టుగా ఉంటుంది, అవునా? కొన్నిసార్లు ఆకలితో ఉన్న వాళ్ళు భోజనం చేసేటువంటి విధానం చూడండి. గబా 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 తింటూ ఉంటారు. మెతుకులు మూతుకు అంటుకుంటున్నాయో, బొక్కకు అంటుకుంటుందో, మీదకు పడుతున్నాయో, కింద పడుతున్నాయో, ఏం పట్టించుకోరు, అవునా? కారణం ఆకలితో ఉన్నారు. అస్సలు ఆకలి లేనోడికి అన్నం పెట్టండి, ఆడు కోడికి వెళ్ళినోడు కిలుగుతూ ఉంటాడు తప్ప తింటాడా? తిండు. కారణం ఏంటి? ఆకలి లేదు కాబట్టి. ఈ నీళ్ళు తాగుదామని వెళ్ళేసరికి ఎలా ఉన్నాయంట? ఓకే, ఇంకొకసారి ఇలాగ ఆలోచన చేద్దాం. మంచినీళ్ళు విన్నాం, ఉప్పు నీళ్ళు విన్నాం. చేదు నీళ్ళు ఎంతమంది విన్నారు బైబిల్లో కాకుండా? అందుకని అన్నాను బైబిల్లో కాకుండా. మామూలుగా పంపులో కొడితే మంచినీళ్ళు వస్తాయి, లేకపోతే మురికి నీళ్ళు వస్తాయి. మంచినీళ్ళు వస్తాయి, మురికి నీళ్ళు వస్తాయి. సముద్రం దగ్గరికి వెళ్తే ఉప్పగా ఉంటాయి. ఈ 3 కాకుండా ఇంకా వేరేగా ఉండేటువంటి నీళ్ళు ఏమండి? మా ఊరిలో ఏ పంపులో నీళ్ళు కొట్టినా ఆ పంపులో నీళ్ళు ఎలా ఉంటాయి అని వేరే టేస్ట్ ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా చూసారా, విన్నారా? కారంగా ఉంటాయండి మా నీళ్ళు, లేకపోతే వగరగా ఉంటాయండి మా నీళ్ళు, లేకపోతే చేదుగా ఉంటాయండి మా నీళ్ళు, మసాలా కలిపినట్టుగా ఉంటాయండి మా నీళ్ళు. ఎవరన్నా విన్నారా? నిజం చెప్తున్నాను, నేనైతే వినలా. నేనైతే ఇన్ని దేశాలు తిరిగాను కానీ నేనైతే ఎక్కడ వినలా. నేను విన్నాయల్లా 3: మంచినీళ్ళు, మురికి నీళ్ళు, ఉప్పు నీళ్ళు. అదేంటో ఆ ఊరిలో అంటే మారా అనేటువంటి ఆ ప్రాంతంలో నీళ్ళు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. నీళ్ళు చేదుగా ఉన్నాయి. కొంతమంది డౌట్ రావచ్చు, ఏమంటే ఆ బాటిల్లో కాకరకాయ కలిపేశారేమో అని. అది బాటిల్ నీళ్ళు కాదయ్యి, ఆ ఊరిలో ఉన్నటువంటి నీళ్ళే అలా ఉన్నాయి. ఆ ఊరిలో ఉన్నటువంటి నీళ్ళే అలా ఉన్నాయి. యెరూషలేము 2019లో అనుకుంటా వెళ్ళినప్పుడు, అప్పుడే కదా మనం మారా అనేటువంటి ప్రాంతానికి మమ్మల్ని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మాకు చెప్పినటువంటి మాట
ఈ నీళ్ళే ఇశ్రాయేలీయులు తాగింది అని వారు మాకు ఆ నీటి మరి ప్లేస్ ఏదైతే ఇశ్రాయేలీయులు తాగారో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి మాకు ఆ యొక్క ప్లేస్ చూపించడం జరిగింది. గమనించండి ఒకసారి, చేదు నీళ్ళు, చేదు వాటర్. అయితే చేదుగా ఉంటే ఎవరైనా తాగలుగుతారా? ఎవరైనా తాగలుగుతారా? ఆలోచన చేయండి. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కాకరకాయ చాలామంది కష్టం. అందులో పంచదార వేసుకుని వండుకుంటారు, బెల్లం వేసుకుని వండుకుంటారు. ఆ చేదును కాస్త చంపడానికి అబ్బాయి ఇంకా సరిపాలు ఇంకో స్పూన్ పంచదార, మళ్ళీ అబ్బాయి సరే ఇంకో స్పూన్ పంచదార అని చెప్పి కూరలో పంచదార వేసుకొని వండుకునేటువంటి పరిస్థితులు మానే. ఎందుకు? చేదును చంపుకోవటానికి. ఆ చేదే మంచిదిరా కాబట్టి ఆ మంచిదాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? చంపుతూ ఉంటాం. కానీ ఇక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదు. అక్కడ ఈ నీళ్ళు కాదు ఇంకో నీళ్ళు, ఈరోజు కాదు ఇంకో రోజు అంటానికి అవకాశం ఉందా అంటే అప్పటికే 3 రోజుల నుంచి వాళ్ళు చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి అరణ్య ప్రయాణము చేసి నీళ్ళ కోసం వారు పరితపించుచున్నటువంటి పరిస్థితి. అందుకు ప్రజలు ఏం చేశారు? మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా, మోషే మీద వారు సనుగుతూ ఉన్నారు. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయను. గమనించండి, దేవుడు ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశాడంట? ఒక చెట్టు చూపెట్టి ఆ చెట్టును ఆ నీటిలో వెయ్యి అన్నాడు. ఆలోచన చేయండి. ఆ ఏ చెట్టో మనకి చెప్పలేదు, దాని పేరు మనకి చెప్పలా. అది చెప్పుంటే ప్రపంచంలో ఆ చెట్టుకి మించిన ఖరీదు ఇంకో చెట్టుకు ఉండదేమో. అలాగన తయారైపోయేటువంటి పరిస్థితి వచ్చేది. అందుకనేనేమో దేవుడు చెట్టు పేరును అక్కడ రాయించలా. మొత్తానికి చెట్టు తీసుకెళ్ళి నీటిలో వేశారు. నీటిలో వేసిన తర్వాత ఇప్పుడు తాగండి అన్నారు. ఇప్పుడు తాగండి అన్నారు. జనరల్గా మానవుని యొక్క కాన్సెప్ట్, మానవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మేము తాగాం, ఆ నీళ్ళు చేదుగా ఉన్నాయి, మళ్ళీ తాగమంటావేంటి అనేటువంటి భావన. కానీ అక్కడ కార్యం చేసింది ఎవరు? దేవుడు. ఆడ కార్యం చేసింది ఎవరు? దేవుడు. ఆలోచన వచ్చేయండి. ఇప్పుడు మోషే చేసిందల్లా ఏంటి? దేవుడు ఏం చేయమంటే చేశాడు. అంతవరకే మోషే చేసిన పని. ఏ కార్యం జరగాలి అన్నా, ఏ కార్యం జరగాలి అన్నా, ఏ అద్భుతం జరగాలి అన్నా, ఏ మహత్కార్యం జరగాలి అన్నా అది దేవుడు మాత్రమే చేసేది. అది దేవుడు మాత్రమే చేసేది, మనుషులు చేసేది కాదు. మనుషులు చేసేది కాదు. ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యాలు జరుగుతున్నాయంటే దానికి కారణం నేను చేశానని కాదు. కార్యం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు చేస్తేనే ఎవరి జీవితంలోనైనా కార్యం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే నమ్మిన వారు ఆ నీళ్ళు తాగారు. ఆ నీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మంచినీళ్ళు అన్నారా? మంచినీళ్ళు అనొచ్చు కదా. తాగడానికి నీళ్ళు కావాలా, మాకు నీళ్ళు దొరికాయి అనొచ్చు కదా. కానీ ఆ నీళ్ళు ఏ వాటర్ అయితే చేదుగా ఉన్నాయని సాక్ష్యం ఇచ్చారో అదే ప్రజలు అదే నీటిని త్రాగి ఇప్పుడు ఏమంటూ ఉన్నారు? మధురముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంట? మధురముగా ఉన్నాయి. చేదైనటువంటి పరిస్థితులను మధురముగా మార్చగలిగేది ఎవరు? దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసయ్య. మన జీవితంలో అలాంటి పరిస్థితులు ఏమున్నా, మారాలాంటి పరిస్థితులు ఏమున్నా, చేదైనటువంటి పరిస్థితులు ఏమున్నా, నువ్వు బాధపడితే చేదు మధురముగా మారదు. నువ్వు సనుక్కుంటే చేదు మధురముగా మారదు. నువ్వు విసుక్కుంటే చేదు మధురముగా మారదు. నువ్వు తిట్టుకుంటే చేదు మధురముగా మారదు. కానీ ఒకటి
దేవునికి మొరపెట్టాలి. ఒకటి, దేవునికి మొరపెట్టాలి. రెండు, ఆయన చెప్పింది వినాలి. రెండు, ఏం చేయాలి? ఆయన చెప్పింది వినాలి. నువ్వు చెప్పింది దేవుడు విన్నప్పుడు దేవుడు చెప్పింది మనం వినాలా వద్దా? ఆయన చెప్పింది మనము వినాలి. మూడోది ఏం చేయాలి? ఏదైతే విన్నామో అది చేయాలి. విన్న దానిని మనము చేయాలి. ఆలోచన చేయండి. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు చెప్పింది విన్నాడు, విన్న దాని ప్రకారంగా చెట్టును నీటిలో వేశాడు. ఏం జరిగింది? మారా కాస్త మధురముగా మారింది. మరి మన జీవితంలో కూడా అలాగున మారాలాంటి బ్రతుకులు మధురముగా అవ్వాలి అంటే, మారాలాంటి పరిస్థితులు మధురమైనటువంటి పరిస్థితులుగా అవ్వాలి అంటే, గమనించండి, దేవునికి ప్రార్థించేవారిగా, ఆయన మాట వినేవారిగా, విన్న దానిని చేసేవారముగా ఉండాలి. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగింది అంటే, వాక్యం చెప్తా ఉంది, అక్కడ ఆయన వారికి ఏం చేశాడు? కట్టడను విధిని నిర్ణయించి. ఏం చేశాడంట? కట్టడను విధిని నిర్ణయించి. ఆలోచన చేయండి. అంటే మీరు ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా తిరగకూడదు, ఎలా పడితే అలా జీవించకూడదు. ప్రతి విషయములో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అన్నట్లుగా ఏమి దేవుడిచ్చాడంట? కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. దేవుడు ఎప్పుడు పరీక్షించాడు వారిని? జస్ట్ 3 days ఆఫ్టర్ మిరాకిల్, 3 రోజుల తరువాత, అద్భుతం జరిగిన 3 దినముల తరువాత. ఆలోచన చేయండి. అంటే వారు చాలా సంతోషంలో ఉన్నారు, వారు చాలా ఆనందంలో ఉన్నారు, వారు చాలా మంచి ఉత్సాహంలో ఉన్నారు. అలా ఉండనవలే దేవుడు వారిని వెంటనే 3వ రోజునే వారిని పరీక్షించడం ప్రారంభించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు, మారాలాంటి పరిస్థితులు ఏమున్నా కూడా అవి మధురముగా మారాలి అంటే దేవుని మాట వినాలి. ఆయన మాట వినటం మాత్రమే కాదు, ఆ మాట ప్రకారముగా చేయాలి. పరీక్ష. దేవుడు వారిని పరీక్షించాడు. దేవుడు వారిని పరీక్షించాడు. ఒకసారి 3 వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు వాళ్ళని పరీక్ష చేస్తున్నాడంట. మనం కూడా ఎప్పుడైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకు కూడా హాస్పిటల్కి వెళ్ళటం ఏం చేస్తారు? మనకి పరీక్షలే. బీపీ అనో, షుగర్ అనో, బ్లడ్ టెస్ట్ అనో, సిటీ స్కాన్ అనో, ఎంఆర్ఐ స్కాన్ అనో, ఎక్స్రే అనో, ఏదో ఒకటి. అవన్నీ ఏంటవి? టెస్ట్లు. ఎందుకు ఆ టెస్ట్లు? మన ఆరోగ్యాన్ని వారు అంచనా వేయటానికి, ఆరోగ్య పరిస్థితిని వారు చూడటానికి. అవునా? అలాగే ఈ 3 వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వాళ్ళని పరీక్ష చేస్తున్నాడంట. మొదటోడిని ఆ 3 అడిగాడంట 3 మూళ్ళు అంతా అని. 3 3 మూళ్ళు ఎంత అని మొదటోడిని అడుగుతున్నాడంట. నువ్వు చెప్పు 3 మూళ్ళు ఎంత అంటే అడగడంట 274 అన్నాడంట. సీరియస్గా 3 మూళ్ళు ఎంత అంటే 274 అన్నాడంట. సరే, నీది అయిపోయింది, ఇప్పుడు రెండో వండి. నువ్వు చెప్పు 3 మూళ్ళు ఎంత అంటే ఆడు విచిత్రంగా మంగళవారం అన్నాడంటే. ఆడేమన్నాడు? మంగళవారం అన్నాడంట. 3 మూళ్ళు మంగళవారం అంట.
సరే, ఇప్పుడు మూడో వాడిని, ఇది ఇప్పుడు నీ టర్న్, నువ్వు చెప్పు. 3 3 ఎంత అంటే 9 అన్నాడంట. 3 3 ఎంత అంటే 9 అన్నాడంట. డాక్టర్ తెలుసు కదా 3 3 ఎంతో. అందుకని చెప్పి ఈ వ్యక్తి అన్నాడంట, నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పావు అన్నాడంట. కరెక్ట్ ఆన్సర్ నువ్వు ఎలా చెప్పావు అంటే, ఈ మూడో వ్యక్తి అన్నాడంట, 274 నుంచి మంగళవారం తీసానండి, 9 మిగిలింది అన్నాడంట. 274 నుంచి మంగళవారం తీసేసాను, నాకు 9 మిగిలింది అన్నాడంట. ఇప్పుడు డాక్టర్కి అర్థం కావట్లా ఎలాంటి పరీక్షలు చేయాలి, వీళ్ళకి అసలు జ్ఞాపక శక్తి ఉందా లేదా, వీళ్ళకి నేను చెప్పేటువంటి విషయాలు అర్థమవుతాయి అర్థమవుతుందా అర్థం కాదా, వీళ్ళకి చెప్పాలా లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పాలా, డాక్టర్ నిర్ణయించుకోలేకపోయాడంట. ఎందుకంటే డాక్టర్ అనుకున్నాడు మూడో వాడు కొద్దిగా అందరికన్నా బెస్ట్ అనుకున్నాడు, కానీ లాస్ట్లో మళ్ళీ ఏమైపోయింది, ఈ మూడో వాడు కూడా ఎవరినైతే బెస్ట్ అనుకున్నాడో వాడు కూడా తుసుమనిపించాడు. 9 ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే 274 నుంచి మంగళవారం తీర్థం 9 వచ్చింది అన్నాడు. ఆ మాట వినేసరికి డాక్టర్ గారికే ఫ్యూజులు ఎగిరిపోయినటువంటి పరిస్థితి. గమనించండి, పరీక్షలు అనేవి దేవుడు మనకి పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు ఆయన మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన పరీక్షించినప్పుడు మనం ఏమవ్వాలి, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి, విజయాన్ని సాధించాలి, మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి వారుగా ఉండాలి. ఆలోచన చేయండి, పరీక్షలు అంటే కొన్నిసార్లు ఒకటే అనుకుంటారు, అబ్బే ఎల్కేజీ వాళ్ళకు కూడా 4-5 పరీక్షలు ఉన్నాయి, ఎల్కేజీ వాళ్ళకు కూడా 4 అంటానండి 8 ఎన్నో పరీక్షలు ఉన్నాయి. వాళ్ళకు కూడా 6 సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులతో పాటు జీకే అని చెప్పేసి ఒకటి పెడుతున్నారు, కలరింగ్ అని చెప్పేసి ఇంకోటి పెడుతున్నారు. మొత్తం 8 ఎగ్జామ్స్ ఉంటున్నాయి. ఎవరికి? ఎల్కేజీ స్టూడెంట్స్కి నేను చెప్పేది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ పరీక్షలో మనం ఏమవ్వాలి, ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఎప్పుడు పరీక్షించాడు? 3 రోజుల తర్వాత. దేవుడు చేసిన గొప్ప అద్భుతము జరిగిన 3 రోజుల తర్వాత దేవుడు పరీక్షించాడు. గమనించండి, మన జీవితంలో కూడా పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం. 3 రకాలుగా దేవుడు పరీక్షించవచ్చు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా దేవుడు మనలను పరీక్షించవచ్చు. ఎలా అంటే, ఒకటే, మనం కోరుకున్నది వెంటనే ఇచ్చి దేవుడు మనలను ఎప్పుడు అడిగిన వెంటనే ఇచ్చి. సొలొమోనుకి దేవుడు ఏమన్నాడు, నీకేం కావాలో కోరుకో అంటే, నాకు జ్ఞానం కావాలి అన్నాడు. జ్ఞానం కావాలి. దేవుడు ఏం చేశాడు? జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ధనము, అంతస్తు ఇచ్చాడా లేదా? ఎప్పుడు ఇచ్చాడు? కొన్ని సంవత్సరాలుగా? అబ్బే వెంటనే. మీకు ఇంకో విషయం తెలుసా? అంటే తెలిసే ఉండుంటుంది కానీ నేను మామూలుగా చెప్తున్నా. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? కల్లో. ఇదంతా ఎక్కడ జరిగింది? కల్లో. సొలొమోనుకి కళాస్వామి ఉంది. మీరు రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో చదివితే అక్కడ ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయములో చదివితే అక్కడ చూడండి, 15వ వచనం అనుకుంటా. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. ఏది? ఈ సంభాషణ అంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏమని తెలుసుకున్నాడు? స్వప్నమని. అంటే కళ. ఇదంతా నిజం అనుకున్నాను కానీ కళ అనుకున్నాడు. కానీ అది కళలాగా ఉండిపోయిందా? ఆలోచన చేయండి. కొన్ని కళలు నిజమవుతాయి. ఎంతమంది కళలు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ జనరల్గా చాలామందికి కళలు అనేవి వస్తూ ఉంటాయి. నాకు చాలా ఎక్కువ కళలు వస్తూ ఉంటాయి. నాకైతే చాలా ఎక్కువ కళలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బస్సులో అలా కురుకు తీసినట్టు కురుకులో కూడా ఏదో కళ వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. అదేంటో కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
విచిత్రం ఏంటంటే నాకు వచ్చిన కళలన్నీ జరుగుతాయి. నాకు వచ్చినటువంటి కళలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటి అంటే సింపుల్, దేవుడు కళ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే కళ ద్వారా దేవుడు జరిగేదానిని, జరగబోయేదానిని తెలియచేస్తూ ఉంటాడు. అర్థం చేసుకోండి. అయితే మొత్తానికి సొలొమోనుకి ఏమైంది? మెలకు వచ్చింది. అది కళ అనుకున్నాడు. వెంటనే లేచి ఏం చేశాడు? యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను, సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేయించెను. అరే, కళ అనుకొని నీరు గారిపోయాడా? అది కళ అయినా కూడా వెంటనే ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి దహన బలులు అర్పించాడు. దేవునికి సమాధాన బలులు అర్పించాడు. అర్పించి ఏం చేశాడంట? మొత్తం విందు చేయించాను. సింపుల్గా చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు మనం కూడా విందు పెడతా ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకు విందు పెట్టుకుంటూ ఉంటాం? ఏమంటే పెళ్ళి జరిగింది కాబట్టి విందు, లేకపోతే బర్త్డే పార్టీ కాబట్టి విందు, అంతేనా? సింపుల్. ఏంటి అంటే దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి సంతోషముతో మనం ఏం చేస్తున్నట్టు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు. అంతే. విందు పెట్టడం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు. అయితే ఈ విందు కంటే ముందు ఏం చేశాడు? దహన బలులు, సమాధాన బలులు అర్పించాడు. అంటే దేవునికి చేయవలసింది దేవునికి చేసి, ఆ తర్వాత మిగతా పొరుగువారికి కావచ్చు, పేదవారికి కావచ్చు, బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, గ్రామస్తులకు కావచ్చు, అది సెకండరీ. మొదట చేయవలసింది దేవునికి చేయాలి. తర్వాత ఇతరులకు మనము చేసేవారుగా ఉండాలి. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అడిగినది వెంటనే ఇచ్చి పరీక్షిస్తాడు. 2, ఎంత అడిగినా ఇవ్వకుండా కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. 3వది, ఆలస్యము చేసి పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరినే? ఇశ్రాయేలుని కాదు, మనల్నే. ఇదంతా చెప్పేది మన గురించే, మనకే. ఈ పరీక్షలు మనకే. సో దేవుని బిడలుగా ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ప్రార్థన చేసే వరకు ఉంటున్నామా లేదా అంటే రైట్, 100లో 90% ప్రార్థన చేసేవారమే అని అనవచ్చు. 2, ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెప్పింది వింటున్నారా లేదా అంటే ఇక్కడ 90% నుంచి 50కో 40కో పడిపోతారు. ఆయన చెప్పేది చాలామంది వినరు. కొంతమందికి వాళ్ళు మాట్లాడటమే ఇష్టం, ఇంకొకరు మాట్లాడితే వినటం ఇష్టం ఉండదు. ఆ 40-50% దేవుని మాట వినేవాళ్ళు ఉంటే మంచిది, సంతోషం. ఆ తర్వాత 3వది, చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఇప్పుడు ఈ 50-40లో నుంచి ఇంకా 10%, 5% పడిపోయే పరిస్థితి. కారణం ఏంటంటే ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన యొక్క విధి లేకపోతే కట్టడలను అనుసరించి నడుచుకునేటువంటి వారి గురించి ఆలోచన చేస్తే గమనించాలని మనం చేస్తూ ఈ మాటలు ముగించున్న కొద్ది వాక్యం మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. మమ్మల్ని మిగులుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ నీలో ఎదగటానికి, వరదలటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో, వాక్యంలో, ఆరాధనలో సహాయం చేశారు, మీకు వందనాలు. దేవా, ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి వందనాలు. దేవా, మమ్మల్ని పరీక్షించే దేవుడవు. ఆ పరీక్షలో దేవా మరి మేము మంచి బిడలుగా ఉత్తీర్ణత సాధించే రీతిగా మా యొక్క బ్రతుకులు ఉండులాగున
సహాయం దయచేయమని, విజయాన్ని సాధించే వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో సమస్య మెరుగైన దేవుడు ప్రతి ఒక్కరిని నీ యొక్క మేలుతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకల అర్పణాలు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని 100 60 30 ఫలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలమైన మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళిచి ఉన్నాం. నేను మెండిన దేవునులతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.